చదువు. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు మా తండ్రి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో యవ్వన బిడ్డలతో ప్రభు తండ్రి ఆయన మరి ఈ యొక్క వాక్యాన్ని బైబుల్ ఎక్స్పోజిషన్ చేస్తుండగా కనికరం చూపించండి. సరైన రీతిగా సరైన విధానంగా ఈ వాక్యంతో సహవాసం చేసే కృపను నాకును నీకు ఈ బిడ్డలకి అనుగ్రహించండి. మీరే మహిమ పొందుతాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక పదాన్ని, ఒక వర్డ్ ని, అదేంటంటే దేవుని నీతి అనే పదాన్ని డిఫరెంట్ కాంటెక్స్ట్ లో నెక్స్ట్ లోనే దేవుని నీతి దేవుడు యేసు ప్రభువారిని ఆయన యందు మనకు కనబర్చిన ఆ యొక్క నీతిని మనం అందుకోవడానికి చేసిన పనిని మనకు అర్థం అవ్వాలంటే దేవుని నీతి అనే పదం మనకు అర్థం అవ్వాలి. దేవుని నీతి అంటే ఏంటంటే దేవుని దృష్టికి ఏదైతే సరైనదో, ఇలా చేస్తేనే నా దృష్టికి సరైంది అని దేవుడు డిక్లేర్ చేశాడు. నా దృష్టికి మీరు ఇలా చేస్తేనే సరైనది అంటే రైటియస్నెస్ అని పదం వాడతారు. గాడ్స్ రైటియస్నెస్ అంటే అర్థం ఏంటంటే దేవుని దృష్టికి ఏది సరైనదో దాన్ని డిక్లేర్ చేశాడు. సో కాబట్టి దేవుని నీతి అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎక్కడెక్కడ ఆయన పదాన్ని ఉపయోగించాడో దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అన్ని కాదు, కొన్ని ఒక ప్రామినెంట్ స్క్రిప్చర్స్ ని తీసుకొని దాన్ని స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనం ముందుగా ఆదికాండం 7వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే రైట్, అందులో ఒక మాట చదువుకొని రైట్ దేవుని నీతి అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం ఎవరైనా చదువుతారా? యెహోవా ఈ తరము వారితో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. సో నోవా తరములో నోవా ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనిపిస్తుంది. ఏంటండి ఈరోజు నీతి అనే పదం మనకు కొత్త ఏం కాదు. మనం చూస్తున్న ప్రపంచం కూడా నీతి అనే పదాన్ని ఉపయోగిస్తుంది. కొన్నిసార్లు మనం కొన్ని పదాలు వాడుతుంటాం. మనుషులకి నీతి జాతి లేదని, లేదంటే నీతి మాలిన వారని చెప్పి మనం కొన్ని పదాలు విస్తృతంగా నేటి సమాజంలో వాడుతున్నాం. ఈ ప్రస్తుత సమాజంలో నీతి మాలిన అనే పదం, ఒకవేళ నీతిమంతుడు అనే పదం ఏ దృక్పథంతో వాడబడుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉన్న ప్రతి సమాజానికి, లేదంటే ప్రతి ఫెలోషిప్, లేదంటే కులానికో రాష్ట్రానికో దేశానికో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరైతే వాటిని పాటిస్తుంటారో, ఎవరైతే దాని ప్రకారం జీవిస్తుంటారో
ఈయన చాలా నీతి కలిగిన వాడండి అంటారు. ఎవరైతే కట్టుబాటుల్ని, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పాటించరు, ప్రత్యేకించి సమాజంలో ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతున్నాను. సమాజంలో ఉన్న సంబంధాలు సరైనగా ఉంటే చాలా నీతి కలిగిన వాడండి అంటాం. ఆ సమాజంలో సంబంధాలు సరి లేకపోతే నీతి మాలిన వాడు అంటాం. ప్రత్యేకించి వ్యక్తిగతమైన జీవితాలు, ఆ సామాజిక పరకంగా సరైన లేకపోతే నీతి లేని వారుగా, నీతి మాలిన వారుగా మనల్ని చూస్తుంటారు. ఇది సమాజం గురించిన విషయాలు. కొన్నిసార్లు కులం కూడా, కొన్నిసార్లు క్యాస్ట్ బట్టి కూడా కొంచెం నీతిగా నీతి గురించి చెప్పుకుంటారు. మన జాతి ఎలాంటిది, మన కులం ఎలాంటిది, ఆయన మన కులంలో చెరపుట్టాడు, మన కులం కాని వారి గురించి ఆయన పరుగులు తీస్తున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తి మన కులంలో ఉండకూడదు, ఎందుకంటే అతనికి నీతి జాతి లేదు, వావి వరుసలు లేవు, కాబట్టి మన సమాజం నుంచి వేరు వేద్దాం అని ఉంటాయి. కులము సమాజము ఏర్పాటు చేసిన నీతి విషయంలో సమాజం ఏర్పాటు చేసిన అభిప్రాయాలను పెట్టుకోడు. ఆ సమాజము, ఆ కులము, లేదంటే ఆ మతము, లేదంటే ఆ డినామినేషన్ ఏర్పాటు చేసిన నీతి కొరకు భలే రోషం కలిగి ఉంటాడు. ఈ మధ్యన మీరు పేపర్లో చూస్తూ వస్తున్నారు, ఒక కులం అమ్మాయి ఒక కులం అబ్బాయిని చేసుకున్నప్పుడు కులాన్ని ప్రేమించి, కులాన్ని కట్టుబాట్లు ప్రేమించిన ఆ తండ్రి కర్కశంగా పిల్లల్ని చంపే దృష్టాంతాలు మనం చూస్తూనే వస్తాం. అవతల అబ్బాయినైనా తన అమ్మాయినైనా దీన్నే మనం పరువు హత్యలు అంటుంటాం. పరువు హత్యలు దేనికంటే వారి కులము, లేదంటే వారి మతము, లేదంటే వారి యొక్క సమాజం ఏర్పడిన కట్టుబాట్ల విషయంలో చాలా రోషం కలిగి ఉండి అటువంటి నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉంటారు. ఆ మతము, లేదంటే ఆ డినామినేషన్, లేదంటే ఆ యొక్క సమాజము ఏర్పడిన కట్టుబాట్లకు ఎంత రోషంగా ఉంటారంటే దాన్ని మేరకుండా వారు జాగ్రత్త పడతారు. మీరిన తన బిడ్డలను కూడా వారు హెచ్చరిస్తూ అవసరం అనుకుంటే వారిని త్యాగం చేయడం కోసమైనా సరే సిద్ధపడతారు. ఇది మీకు అర్థం కాకపోతే దేవునికి నీతి అంటే మీకు అర్థం కాదు. జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈరోజు సమాజం ఏర్పాటు చేసిన నీతి కోసం, ఆ కట్టుబాట్ల కోసం చాలా మంది రోషంగా ఉన్నారు. దేనికైనా త్యాగం చేయడానికి ఉన్నారు. ఎందుకంటే ఆ కట్టుబాట్లని విడిచిపెట్టి నీతి మాలిన వారుగా ఉండడానికి వారికి ఇష్టం లేదు. అది వారు నమ్ముతుంది. రైట్. వీటిని మీరు జాగ్రత్తగా ఈ మాటల్ని, ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం మీరు గమనించుకుంటూ ఎలాగైతే ఒక కులానికి, ఒక మతానికి, ఒక డినామినేషన్కి, ఒక సమాజానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి రైట్ కట్టుబాట్లు కలిగి నీతిగా ఉండాలని చెప్పి మనుషులకు కలిగే ఆశ ఉంటుంది. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యంలో దేవునితో కలిసి ఉండడానికి దేవుడి దృష్టిలో కూడా మనం రైట్ ఆ సరైన వారుగా ఉండగలగాలి. కేవలం కులం దృష్టిలో సరైన వారం కాదు, మతం దృష్టిలో సరైన వారం కాదు, లేదంటే మనం ఎంచుకున్న డినామినేషన్కి సరైన వారం కాదు, సరైన వారు మాత్రమే కాదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి దేవుని దృష్టికి కూడా మనం సరైన వారుగా ఉండాలి.
సో దేవుడు కులం దృష్టికి సరైన కాకపోతే కులం నుంచి వెలివేస్తారు. మతం దృష్టికి సరైన వారం కాకపోతే మతం నుంచి వెలివేస్తారు. ఒక డినామినేషన్, ఒక శాఖకి సరిగా ఉండకపోతే శాఖ నుంచి వెలివేస్తారు. మరి దేవుడి దృష్టిలో మనం సరైన వారు కనగబడిపోతే దేవుడు తన రాజ్యాన్ని మనం తీసుకురానప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించుకునేవాడు మనల్ని. కాబట్టి కులం నీతి గురించి ఈరోజు ప్రపంచానికి తెలుసు, మతం నీతి గురించి ప్రపంచానికి తెలుసు, ఒక సమాజం యొక్క నీతి గురించి ప్రపంచానికి తెలుసు. అదేవిధంగా దేవుని యొక్క నీతి గురించి కూడా మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకోకపోతే చాలా ఏమనుకుంటామంటే మన డినామినేషన్ నీతికి, మన మతం యొక్క నీతికి, మన సమాజం యొక్క నీతికి, దేవుని యొక్క నీతికి తేడా లేనట్టుగా బ్రతికేస్తుంటాం. అది ఖచ్చితంగా తేడా ఉంది. ఆ తేడాను గమనించకపోతే, దేవుని దృష్టిలో ఏది సరైనదో మనకు అర్థం కాకపోతే, దేవుడు ఏదైతే ఇదిగో ఇదే నా నీతి అని డిక్లేర్ చేశాడో ఆ నీతిని అందుకోకపోతే మనం ఆయన రాజ్యంలో మనం ప్రవేశించలేం. ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు నోవా దగ్గరికి వచ్చి, ఆయన అంటాడు, ఈ తరం వారిలో నీవే ఆ ఎదుట నీతిమంతుడివై సుచితిని కనుక నీవును నీ ఇంటి వారు వాడలో ప్రవేశించండి. ఈ షిప్ లేదంటే ఈ వాడనేది నా నీతిని జరిగించిన నీకే. నా దృష్టిలో నువ్వు మాత్రమే సరైనడు కనిపిస్తున్నావు. రా వాడెక్కు. నీవున్న తరములో ఉన్న మనుషులందరూ కూడాను వారి సమాజం నీతి కట్టుబడి ఉన్నారు. కొన్నిసార్లు వారు ఏమైతే నమ్ముతుందో దాన్ని కట్టుబడి ఉన్నారు. నువ్వు మాత్రం ఓకే, నా దృష్టికి నువ్వు యథార్థం కనిపిస్తావు, సరైన వాడు కనిపిస్తావు. ఏదో నీకును నీ కుటుంబం వాళ్ళకు రా, ఎందుకంటే నా నీతిని నువ్వు జరిగించావు. ఏమి జరిగించాడు ఆయన? మనం ఆ యొక్క 6 అధ్యాయాలు మనం చూసినట్లయితే భూలోకం ఎలా చెడిపోయిందో, మనుషులు దేవుని మాట వినకుండా వారి కట్టుబాట్లు పెట్టుకుంటూ ఆ కట్టుబాట్లు వాళ్ళు ఆనందిస్తుంటే, దేవుని మాట ఎవరు వినకపోతే దేవుడు మాట నోవాహు విన్నాడు. రైట్, విన్నాడంటే అర్థం ఏంటంటే విన్నాడు, విశ్వసించాడు, ఆయన చెప్పినట్టు చేశాడు. ఆ రోజుల్లో వర్షం గురించి వినడమే అరుదు. అసలు వర్షమైన పదం బైబిల్ పండితుల ప్రకారం వారికి తెలియదంట. మంచు వచ్చి ఆకాశం నుంచి వచ్చి భూమిని గడిపి అక్కడి నుంచి వ్యవసాయం వచ్చేది, లేదంటే నదుల ద్వారా వారు వ్యవసాయం చేసినట్టుగా చెప్తారు. అలాంటి పరిస్థితుల్లో యెహోవా వచ్చి నోవాహు నా కోసం ఓడ తయారు చేయి అన్నాడంట. నమ్మడానికి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు, కానీ నోవాహు నమ్మాడు. నమ్మడమే కాదు, ఓడ తయారు చేసేసాడు. దేవుడి మాట నోవాహు విన్నాడు, అంత మాత్రం కదా నమ్మాడు. అంత మాత్రం కాదు, ఓకే, ఆయన చెప్పిన మాట ప్రకారం చేశాడు. సో వెంటనే దేవుడి దృష్టికి నీతిమంతుడు అయిపోయాడు. ఆ తరం వారిలో ఎవ్వరు లేరు, ఈయన ఒక్కడే. అందుకన్నాడు, రా ఈ వాడలో దేవుని కూడా ప్రవేశించు. ఇది దేవుని నీతి. దేవుని నీతిని నెరవేర్చిన కేవలం నోవాహు మాత్రమే ఆ ఓడలోకి వెళ్ళగలిగాడు. రైట్, నీతి ఎలా వచ్చిందంటే దేవుడు చెప్పాడు, నోవాహు నమ్మాడు. నమ్మడం అంటే నువ్వు కొట్టడం కాదు, నమ్మడం అంటే సజీవ యాగం చేశాడు.
తనకున్న జీవితంలో రైట్ ఆ ఓడ కట్టడానికి ఆయన ఖర్చు పెట్టేశాడు, తన సంవత్సరాన్ని ఖర్చు పెట్టేశాడు. ఇది దేవుని నీతి సుమా. ఇది మొదటిది మీరు అర్థం చేసుకోండి. తర్వాత మనం 15 అధ్యాయంకి వద్దాం. అబ్రహాం గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, నోవాది డిఫరెంట్ స్టోరీ, అబ్రహాంది డిఫరెంట్ స్టోరీ, బట్ కంటెంట్ ఒకటే. కాంటెక్స్ట్ అక్కడక్కడ వేరు కావచ్చు కానీ కంటెంట్ అయితే ఒకటే. మీకు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కులం యొక్క నీతికి, సమాజం యొక్క నీతికి, మన క్రైస్తవ మతం యొక్క నీతికి, లేదంటే మన డినామినేషన్ నీతికి కట్టుబడటం కాదు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు దృష్టిలో ఏది సరైనదో ఆయన డిక్లేర్ చేస్తున్నప్పుడు దాన్ని నమ్మి పట్టుకోవాలి. దాన్ని నమ్మి మన జీవితాలు ఖర్చు పెట్టాలి దాని కొరకు. సరే, అప్పుడు అందరికి వద్దామా 15 అధ్యాయంకి వస్తాం. 15 అధ్యాయంకి వద్దామా. రైట్, 6వ వచనం చదువుతారు ఎవరైనా? 6వ వచనం, 15 అధ్యాయం 6వ వచనం. ఆది కాండం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. చాలా, అతడు యెహోవా నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. ఇప్పుడు అబ్రహాం అనే వ్యక్తి ఆ తరములో రైట్, ఆయన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఒక రైట్ చేసి డిక్లేర్ చేసేసాడు. వాస్తవానికంటే ఈయన, అయ్యో నాకు పిల్లలు లేరే, నా యావదాస్తికి నా ప్రధాన దాసుడైన ఆ యొక్క ఎలియాజరే కదా, నా పిల్లలు లేరు అని చెప్పి లోక సంబంధమైన నీతి కోసమని ఆరాటపడం కనిపిస్తుంది ఆయనలో. అన్నాడు, అబ్రహమా, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడే నీకు వారసుడొగుడు. నీ యొక్క వారసులను ఎలా చేస్తాను తెలుసా? ఆయన పైకి తీసుకొచ్చి ఆ యొక్క 5వ వచనంలో ఉంటాడు. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేర చూచి నక్షత్రం లెక్కించు, నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం ఇలాగవునని చెప్పాను అనేసరికి అబ్రహాం అంట నమ్మాడు. నమ్మడం అంటే అర్థం ఏంటి? నమ్మడం అంటే ఊకొట్టడం కాదు. నమ్మడం అంటే ఊకొట్టడం కాదు. నమ్మడం అంటే ఆహా అనడం కాదు. తన జీవితాన్ని దేనికైతే నమ్మాడో ఆ నమ్మడం కొరకు తన యొక్క సంవత్సరాన్ని ఖర్చు చేశాడు. తనకున్నదాన్ని ఖర్చు చేశాడు. మనకు తెలుసు, ఆయన నమ్మి తన ప్రయాణంలో తన కుమారుని పొందుకున్నాడు. కుమారుని పొందుకున్న తర్వాత కూడా దేవుడు నీకున్న ఏకైక కుమారు నాకు ఇవ్వంటే ఆయన నమ్మాడు. ఏం నమ్మాడంటే ఆకాశ నక్షత్రం వలె నా సంతానాన్ని వ్యాపింప చేస్తాడు కాబట్టి ఆయన అడిగింది ఇచ్చేస్తాను. ఏమడిగాడు ఆయన? ఏ సంతానాన్ని వ్యాపింప చేస్తాడో అందుకు మూలమైన కొడుకుని బలివమని చెప్పాడు ఆయన. అబ్రహాంకి బాగా తెలుసు, నా సంతానాన్ని వ్యాపింపజేస్తావు, ఏ విధంగా నేను వ్యాపింపజేస్తావు, ఇలాగనే కాదు అని నమ్మాడు. తన జీవితం యొక్క సంవత్సరాలని నమ్మిన దాని కొరకు ఖర్చు పెట్టాడు. ఆ నమ్మకంతో బ్రతికేశాడు. బ్రతికాడు. అది ఆయనకి నీతిగా ఎంచబడేది. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదు. దేవుడు ఆ యొక్క వేరియస్ కాంటెక్స్ట్ లో, డిఫరెంట్ సందర్భంలో డిక్లేర్డ్ ఈజ్ రైటియస్నెస్. తన నీతిని ఆయన డిక్లేర్ చేశాడు.
దాన్ని పట్టుకున్న వారు, దాన్ని నమ్మిన వారు మాత్రమే ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తారు. నమ్మడం అంటే కొట్టడం కాదు. నమ్మిన వారు ఆ నమ్మకంలో తనకున్న సంవత్సరాల్ని, తనకున్న ఆయుష్ని, తనకున్న వాటిని ఆ నమ్మకం కొరకు ఖర్చు చేయడం, ఆ నమ్మకం కొరకు రైట్ స్పెండ్ చేయడం. రైట్, దట్ ఈస్, అది గాడ్స్ రైటియస్నెస్. మరొకటి చూపిస్తాను చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. దేవుని నీతి ఏంటో మనకి సరిగా అర్థం కాకపోతే 38వ అధ్యాయం తీద్దామా. జాగ్రత్తగా నా మాటలు వినండి అమ్మా. మన దేవుని నీతి అనే ఒక దీని మీద వేరియస్ కాంటెక్స్ట్ లో ఆయా కాలాల్లో దేవుడు ఏం చెప్పుకొచ్చాడో దాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఆ 38వ అధ్యాయం తీసినట్లయితే 26 వచనం ఎలా చదువుతారు ఎవరైనా? 26 వచనం. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యలేదు గనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడునూ ఆమెను కూడలేదు. ఓకే, ఆవిడ పేరు ఏం పేరమ్మా? చదివాక కదా మనం 26 వచనంలో. షేలాను. తామారు. ఎవరు? ఆమె అంటే ఎవరు అక్కడ? తామారు. రైట్, తామారు గురించి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ కాంటెక్స్ట్ వరకు మనకు కొంచెం అర్థం కాదు కానీ చదువుతున్నారా ఎవరైనా? మీ వాయిస్ బ్రేక్ అయిపోయిందన్న. తమ్ముడు సరే, ఇప్పుడు వినిపిస్తుందా తమ్ముడు? వినిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. అదే, మనం రూతు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చదువుతారా తమ్ముడు ఎవరైనా? చదువుతాను. ఎఫ్రాతాలో నువ్వు క్షేమాభివృద్ధి కలిగిన వాడవే, బెత్లెహేంలో నువ్వు ఖ్యాతి నొందుగాక. యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచేయ సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబం వలె నుండునుగాక అనిరి. 12వ వచనంలో ఏమన్నాడంటే ఆయన, యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయ సంతానము నీ కుటుంబమును తామారు యోధ కనిన పెరిసు కుటుంబం వల్ల నుండుగాకని అనేది. అంటే ఒక బ్లెస్సింగ్ కి తామారు ఒక రీజన్ అయ్యింది. మీరు గమనిస్తున్నారా? ఇవి నిజంగా నీతిమంతురాలా? నీతిమంతురాలు దేవుని దృష్టిలో ఎందుకు కనిపించింది ఆవిడ? దేవుని దృష్టికి సరైన విధానంలో ఈవిడ ఎందుకు కనిపించిందంటే, అక్కడున్న కల్చరల్ కాంటెక్స్ట్ లో దేవుడు ఏ కల్చర్ అయితే ఆయన అంగీకరించాడో, రైట్, ఏ గోత్రం నుంచి అయితే యేసుప్రభుని తీసుకురావాలని ఆశపడుతున్నాడో ఆ గోత్ర పెద్ద యోధ దేవుని నీతిని కలిగి ఉండలేదు. అంటే దేవుని దృష్టిలో సరైన వాడిగా ఉండలేదు. ఎందుకు ఉండలేదంటే అప్పుడున్న కల్చర్ ని వారు రైట్ యోధ పాటించలేకపోయాడు. తన మొదటి కుమారుడికి ఏరుకి తామారిని పెళ్లి చేశాడు. మన 6వ వచనం చదివితే తెలుస్తుంది మనకి. అతనట యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతను చంపేశాడు. రెండో కుమారుడు వానాన్, అతను కూడా చెడ్డవాడు కాబట్టి దేవుడు అతను కూడా చంపేశాడు. యోధ ధర్మం ప్రకారం వారి వంశం అనేది ఆగిపోకూడదు. ఎందుకంటే రక్షకుడు వారి వంశంలో పుడతాడు కాబట్టి వారి వంశాన్ని కాపాడుకోవాలి. రైట్, సంతానం లేకుండా ఉండకూడదు.
ఏ వంశం కూడా. ఎందుకంటే దేవుడు రక్షకుడిని వారి వంశాల్లో వాగ్దానం చేశాడు. అయితే అందులో ఉన్న మగ పిల్లవాడు లేకుండా ఉండకూడదు. పెళ్లి చేస్తుంటే ఈవిడ చనిపోతుంది కాబట్టి సంతానం బట్టి దేవుడు ఎరుగు, నాకు సంతానం లేకపోయినా పర్లేదు, ఇది లేకపోయినా పర్వాలేదు, నా కొడుకు మీద తన కొడుకు మీద ప్రేమతో దేవుడిచ్చిన ఆ యొక్క కల్చర్ ని, దేవుడు ఏదైతే ఏ ఉద్దేశంతో తన సంతానాన్ని ప్రిజర్వ్ చేస్తున్నాడో ఆ కల్చర్ ని యోధా మీరిపోయాడు. ఆయన దేవుని దృష్టిలో సరైన వాడిగా లేకుండా పోయాడు. వాటి తామారు మాత్రం తన విధురాలైనప్పుడు కూడా దేవుడు ఏ నీతిని డిక్లేర్ చేశాడు. ఏ నీతి డిక్లేర్ చేశాడంటే, మీ సంతానాన్ని కాపాడుకోండి, రైట్, ఒక రక్షకుడు మీ గోత్రం నుంచి వస్తాడు, మీ గోత్రం నుంచి వస్తాడు, కాబట్టి మీరు ఈ యొక్క కల్చర్ ని మీరు పాటించండి అని చెప్పి ఇచ్చాడు. యోధ మీరాడు కానీ తామారు మీరలేదు. పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. దేవుని చిత్తం ఎరిగిన తామారు ఖచ్చితంగా నేను ఆ వంశంలో బిడ్డని కనవలసిందే నేను అని దేవుని చిత్తం ఎరిగిన ఆవిడ దేవుని చిత్తం కొరకు బయట తన ప్రయత్నం తను చేశాను. తామారు చేసిన ప్రయత్నాన్ని యోధ తను ఒక వేషిగా చిత్రీకరించి ఏదో చేయాలనుకున్నాడు. బట్ ఆవిడ చాలా తెలివిగా ప్రూవ్ చేసింది. ఆవిడ వెంటనే కన్ఫ్యూస్ అయ్యాడు. యోధ పశ్చాత్తాపడ్డాడు. నాకు తెలిసి సిగ్గుపడి ఉంటాడు. అదే నా తండ్రి అనే యాకోబు దేవుడు అంటే నా దేవుడే కదా, నా తండ్రి దేవుడు నా దేవుడే కదా, నేను ఖచ్చితంగా నిలబడాలి కదా దేవుడు చెప్పిన దాన్ని. ఆయన దృష్టికి నా కొడుకుని కాపాడుకోవడం కాదు కదా సరైనది. మరి సమాజం దృష్టికి అయితే నా కొడుకుని కాపాడుకోవడం సరైనదే. 10 మంది అంటారు, ఏమయ్యా మళ్ళీ వెళ్ళి మీరు తామర చేస్తున్నావు, నీ మొదటి కొడుకుని పోగొట్టుకున్నావు, నీ 2 కొడుకుని పోగొట్టుకున్నావు, నీ 3 పోగొట్టుకుంటావా, బలివడవే అంటే అని సమాజానికి తన కొడుకు మీద ప్రేమతో తను దేవునికి ఏది యథార్థమైనదో, దేవునికి ఏది సరైనదో దాన్ని పక్కన పెట్టేశాడు. తామారు దేవుని దృష్టికి ఏది సరైనదో దానికోసం ఆలోచన చేశాడు. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు రైట్ తను ఎదురు చూసింది, ఓపికలు ఎదురు చూసింది. నిందలు తన మీదకి వస్తున్నప్పుడు రైట్ ఎంత రిస్క్ చేసింది తెలుసా అండి. తన రిస్క్ అంటే పొరపాటున వేశ్య అని డిక్లేర్ చేసిన తర్వాత రాళ్ళు పెట్టి కొట్టవలసిందే తప్ప రైట్. సో దేవుడి నీతిని జరిగించడానికి, దేవుడి చిత్తాన్ని జరిగించడానికి తను రిస్క్ తీసుకోవడానికి రైట్ ఆవిడ రెడీ సిద్ధమైపోయింది. నమ్మింది ఆవిడ. మా గోత్రం నుంచి దేవుడు రక్షకుడు వస్తాడు, ఆవిడ మా గోత్రాల్లో సంతానం లేకుండా ఏ గోత్రం ఉండకూడదు. యోధాకి లేదు దానికి సంతానాన్ని కాపాడుకోలే, కానీ తామారుకుంది, కొడలేదు తామారుకుంది. అందుకే దేవుడు దృష్టిలో ఆవిడ చాలా బ్లెస్ చేయబడింది. అందుకే వెంటనే కన్ఫ్యూస్ అయ్యాడు యోధ. ఏమని కన్ఫ్యూస్ అయ్యాడు తెలుసా? రైట్, అరే దేవుడి దృష్టికి ఇది కదా సరైనది, నా కొడుకు మీద ప్రేమ అనేది కుటుంబం అనేది, పిల్లలు చనిపోతే సమాజం ఇంకా పెళ్లి చేస్తాను తాబాన్ని అనేది సమాజం యొక్క నీతి. కానీ సమాజం నీతి కొరకు, నా కుటుంబం నీతి కొరకు అయ్యో నా దేవుడిచ్చే నీతిని నేను తప్పిపోయానే అని చెప్పి యోధ కన్ఫ్యూస్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని నీతి ఒకవైపు, సమాజం నీతి ఒకవైపు, రైట్, తర్వాత కుటుంబం నీతి ఒకవైపు, కులము నీతి ఒకవైపు, మన డినామినేషన్ నీతి ఒకవైపు, దేవుని నీతి ఒకవైపు. సో దేవుడి నీతి అర్థం చేసుకున్నవాడు మిగతా నీతుల్ని ఇగ్నోర్ చేస్తాడు. దేవుడి నీతి అర్థం కాని వాడికి రైట్ కలగపులగం చేస్తాడు. అందుకే మీకు విషయం చెప్తున్నాను. అందుకే మత్తయి సువార్త 1:3 వచనంలో
ప్రత్యేకించి మాథ్యూ రాశాడు, మత్తయి రాశాడు ప్రత్యేకించి, ఇదిగో తామారు సంతానమైన అని చెప్పి రాశాడు. రైట్. దేవుని దృష్టికి ఏది సరైనదో తామారు అది చేసింది. అందుకే ఒక నీతిమంతురాలు దేవుడు ఆయన బ్లెస్ చేశాడు, ఆయన సంతానాన్ని బ్లెస్ చేశాడు, ఆవిడ సంతానం చేసుకోవారు వచ్చాడు. మేము మనం ఎక్స్పౌండ్ చేస్తున్నాం, మనం గుర్తుపెట్టుకోండి. నేను వేరే కాంటెక్స్ట్ తీసుకొచ్చే దేవుడి నీతి ఎలా డిక్లేర్ చేశాడు, అప్పుడున్న సమాజం నీతి, అప్పుడున్న కుటుంబం నీతి, అప్పుడున్న సాంఘిక పరిస్థితులు, కానీ దేవుడి నీతి ఏంటో కంపేర్ చేసుకుంటే మనం ఈజీగా డిఫరెన్షియేట్ జరుగుతుంది. దేవుడి నీతికి, సమాజం నీతికి, ప్రపంచం నీతికి మనం ఆ యొక్క డిఫరెన్షియేషన్ ఈజీగా తీసుకురాగలుగుతాం. అందుకు నేను ఎక్స్పౌండ్ చేస్తాను. రైట్. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్దాం. మనం అబ్రహాంది అయిపోయింది. రైట్. మరొక మాట మనం జాగ్రత్తగా విన్న తర్వాత మనం వెళ్ళిపోతాం. రైట్. ఇప్పుడు అదేంటంటే ద్వితీయోపదేశ కాండం అని తీసినట్లయితే, ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం సెకండ్ మనం చేస్తున్నాం. 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. ఎవరు చదువుతారా? ఓయ్. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అంతే. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఇదిగో ధర్మశాస్త్రం, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞలు, ఏంటిది, కొన్ని ఆచారాలు ఇచ్చాడు ఆయన, కొన్ని బలుల్ని ఆచరించమని చెప్పాడు ఆయన, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. రైట్. సో దీంట్లో మీరు దృష్టి కలిగి ఉండండి, దీన్ని మీరు ప్రేమించండి, ఇంకా మీరు ఇంకే తిరగొద్దు, మరి అటువైపు ఎడవైపు కుడివైపు తిరగొద్దు, స్ట్రైట్ వే ఆ ధర్మశాస్త్రాన్ని, నేను ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు పాటించండి అన్నారు. అప్పుడు మీకు ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది అని చెప్పాడు. నీతి కలుగునని చెప్పి వాస్తవానికి వాళ్ళు పాటించలేనప్పుడు కూడా, బట్ ధర్మశాస్త్రం నీతిని చేయాలన్న ఆశ వాళ్ళు ఉన్నప్పుడు వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా ఆయన ఆస్వాదించాడు, ఆయన ఆశీర్వదించాడు. మనం 42వ కీర్తన తీసినట్లయితే, రైట్, 1-2 వచనాలు చదువుదాం. మనం చదువుతారు ఎవరైనా? 42వ కీర్తన 1-2 వచనాలు. దుప్పి నీతి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు చాలమ్మా, చాలే. మీకు దావీదు ఏం చేశాడంటే, ఏ నీతి వైపు తిరగలేదు ఆయన. సో దేవుని యొక్క నీతి కొరకే ఆయన ఏం చేశాడంటే, రైట్, దాహం కలిగి ఉన్నాడు, ఆయన ప్రశ్న కలిగి ఉన్నాడు. రైట్. మన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా లేఖనాల పట్ల, దేవుడి ధర్మశాస్త్రం పట్ల, మరి అందుకే వాళ్ళు ఏమన్నారంటే, నేను ఆ యొక్క వచనాన్ని చూస్తున్నాను కానీ తర్వాత చూడండి, ఆ యొక్క 17వ అధ్యాయము 15వ, క్షమించండి అమ్మ, కీర్తనలు 17 తీసినట్లయితే 15వ వచనం. నేనైతే నీతి గలవాడని నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకును. గలవారినై నీ ముఖ దర్శనము చేసేదను. రైట్. నేనైతే నీతి గలవారినై నీ ముఖ దర్శనము చేసేదను. రైట్. ఆ యొక్క 19వ కీర్తనలు తీసినట్లయితే 19వ కీర్తన
తీసినట్లయితే 10వ వచనం చదువుతారా? 10, 11 వచనాలు. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిం బంగారం కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి. చాలా రైట్. దేవుని నీతి కలగాలంటే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాలి. వాస్తవానికి ఖచ్చితంగా ఎవరు కూడా పాటించలేరు. కానీ తృష్ణ కలిగి ఉండడం, ఆశ కలిగి ఉండడం, రైట్, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. రైట్, అందుకే మీరు చూడండి, మీరు షిమ్యోన్ అని ఒక ఆయన ఉన్నారు కదండి, లోక సువార్త మత్తయి సువార్త నాకు తెలియదు కానీ ఒక నీతిమంతుడు ఒకడు ఉన్నాడని రాసి ఉంటారు, చూడండి ఒకసారి. లోకాసు వార్త 2వ అధ్యాయం. లోక సువార్తలో చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 25వ వచనం. చదవండి 2:25. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చాలా మీరు గమనించారా అక్కడ? అతని ద్వారా సంవత్సరాలన్నీ కూడా ఏదైతే నమ్మాడో ఇజ్రాయేల్ ఆదరణ కొరకు ఆయన కనిపెడుతూనే ఉన్నాడంట పాపం. అసలు మనం ఈ మాటలు వింటుంటే ఎందుకు ఆయన నీతిమంతుడు అయ్యాడంటే, దేవుడు నీకు రక్షకుని ఇస్తానంటే నమ్మాడు. ఆయన నమ్మి తన జీవితంలో తనకున్న సంవత్సరాలన్నీ కూడా తనకున్నవన్నీ కూడా నమ్మి వాడి కోసం ఖర్చు చేశాడు. అందుకే సిమియోను ఒక నీతిమంతుడు అన్నాడు. అలాగే మన మన మరియమ్మ తాలూకా భర్త అయిన యేసేపు కూడా నీతిమంతుడు. ఎందుకు నీతిమంతుడు అయ్యాడు తెలుసా? ఆయన నమ్మాడు. ఆయన నమ్మాడు అంతే. నమ్మి ఆహా అనలేదు ఆయన. వారి జీవితాన్ని ఏదైతే నమ్మారో దానికోసం ఖర్చు చేశారు. ఎప్పుడు గమనించారా? నక్సలైట్లు ఉంటారు, వారు ఏదో ఒక సిద్ధాంతం నమ్మారు, వారి ప్రాణాన్ని వారు పణంగా పెట్టేశారు. నమ్మడం అంటే జరుగుతుంది లేకపోతే లేదులే, ఏదో మనం ఈ సహవాసం ఉన్నాం కాబట్టి మనం ఇలా చెప్పారు కదా మనకి వినేస్తే పోలే అని చెప్పడం కాదు. అది కాదు నమ్మకం. లేదంటే రైట్ నమ్మకం, మా వృత్తి మాది, మా ఉద్యోగం మనం చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం, అప్పుడు అడపదడపెళ్ళి చర్చిలో కనిపిస్తాం, 2-3 పాటలు పాడతాం. రైట్, నిరీక్షణలో ఎటువంటి ఆతృత లేదు, ఎటువంటి తృష్ణ లేదు, ఎటువంటి ఆకలి లేదు. అది కాదు దేవుడు నీతి అంటే. అర్థం ఏంటంటే దేవుడు ఏదో డిక్లేర్ చేశాడు నమ్మడం, నమ్మి జీవితం మనకున్న సంవత్సరాలని ఆయన కొరకు ఖర్చు పెట్టడం, ఆయన కోసం రిస్క్ తీసుకోవడం. ఆయన డిక్లేర్ చేశాడు. సిమియోను దేవుని చిత్తాన్ని నమ్మేశాడు, నీతిమంతుడు అయ్యాడు. యేసేపు దేవుడు చెప్పిన మాట నమ్మేశాడు ఆయన. ఓకే, ఆయన నీతిమంతుడు అయిపోయాడు. ఇవి మనకు అర్థం కావాలి. అర్థం కాకపోవడం వల్లనే ఇవి బికమ్ ఏ డినామినేషన్ సెంట్రిక్ అయిపోయింది. బాహ్య సంబంధమైన ఒక సెంట్రిక్, ఒక మతం లాగా అయిపోయాం. అందుకే మీకు చూసారా, మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏం మాట తెలుసా అండి? చదువుతాను ఆ మాట ఒకసారి, చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఉంటారు. 6వ అధ్యాయము 33వ వచనం చదువుతారు ఎవరైనా? 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ముందు ఏం వెతుకుతున్నాడంటే ఆయన? ఏమి తిందము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకుందాము. రైట్, దేవుడు ఏం చెప్తాడంటే, బాబు మీరు నోహోను చూడండి, నేను చెప్పినప్పుడు నా నీతిని వెతికి ఆయన ఓడలోకి ఎక్కేశాడు. అబ్రహాం చూడండి, నా మాటలు నమ్మి తన సంవత్సరాలు నా కోసం ఖర్చు పెట్టి రైట్ నా రాజ్యంలోకి వచ్చేసాడు.
తామారుని చూడండి, రైట్, ఆ సంతానాన్ని చూడండి, నమ్మి వచ్చేసారు. మరి నేను మీకు డిక్లేర్ చేశాను కదా, మీరేం చేస్తున్నారు? నేను చెప్పిన మాట నమ్మాను అంటున్నారు కానీ జీవితంలో ఎప్పుడు కూడా దేనికోసం ఆలోచన చేస్తున్నారు? ఏమి తిందాము, ఏమి తాగుదాము, ఏమి ధరించుకుందాము, రైట్, మా ఉద్యోగాలు ఏంటి, మా ఇదేంటి అదేంటి, హైయెస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తున్నాను. రైట్, దేవుడి ముందు నా త్వరలో నేను డిక్లేర్ చేసి రోమియోలు రాసిన పత్రిక 1 విశ్వాసం మూలంగా మీరు నీతిమంతులు అవుతారు. విశ్వాసం అంతకంత విశ్వాసం పెరుగుతుంది. ఆయన రోమియోలు రాసిన పత్రిక 1:17 మీరు చదువుతున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నేను చదువుతున్న అబ్రహాం సంబంధించిన ప్రతి ఆశీర్వాదానికి మన వారసులు అవ్వడానికి విశ్వాసం ద్వారా మన నీతిమంతులు తీర్చబడ్డాము, మన శాపాలను పోయే అని చదువుతున్నారు. మీరు చదువుతున్నారు, మీరు వింటున్నారు, కానీ వెతకడం లేదు. ఆ నీతిని అర్థం చేసుకోవడం లేదు, మీరు వెతకడం లేదు. తర్వాత ప్రత్యేకించి మన న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ కి నిబంధనకి ఆయన మరి చెప్తున్నాడు, నా యొక్క దేవుని నీతి అనేది అల్టిమేట్ అయిపోయింది. మరి నో మోర్ డిక్లరేషన్. ఇంకా దీని తర్వాత ఇదే చివరి నా నీతి అనేది కనబరిచేశాను. నోవాకి కనబరిచిన తర్వాత అబ్రహాం వేరే కనబరిచాను. అబ్రహాం తర్వాత ఆయన నమ్మాడు, ఇంకా ఎవరు తర్వాత 10 కనబరిచాను. బట్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి దిస్ ఇస్ అ ఫైనల్. ఇది ఫైనల్. ఎంత ఫైనల్ అంటే చూడండి, ఆయన ఏం చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడుతూ, రైట్, 20వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడిస్తాడు. చదువుతారు ఎవరైనా 5వ అధ్యాయం 20వ వచనం? చాలా స్పష్టంగా డిక్లేర్ చేసేసాడు ఆయన. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తున్నాను. ఇప్పుడు మనం చదివాను చూసారా? వాస్తవానికి ఏంటంటే పరిసయ్యులు, దావీదు పాడుతున్నాడు కదా, నీకు ఏంటమ్మా ఆ నీటి వాకుల కొరకు దుప్పి ఎలాగైతే తృష్ణ కలిగి ఉందో నా ప్రాణం నీ కొరకు ఆరాట పడుతుంది ప్రభా. జుట్టు తినే దారాల కన్నాను, వెండి బంగారాల కన్నాను, నీ ధర్మం ఎంత గొప్పదని చెప్పి వారు దానికోసం ప్రయాసపడుతున్నారే. ఈయన అంటాడు, యేసు ప్రభు వారు ఆయన ఓపెన్ డిక్లేర్ చేశారు ఏంటంటే, శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే ఈ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నీతి చెప్తున్నప్పుడు ఏంటి నీతి? ఏంటి దేవుని నీతి? దాన్ని పరిశుద్ధి చేయాలి, దాన్ని ఫాలో చేయాలి, దాన్ని అనుసరించాలి. నోవా వలె మన జీవితంలో సంవత్సరాలు ఆయన మాట విని దాని కొరకు మనం ఖర్చు పెట్టాలి. దాని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని నీతి ఫైనల్ డిక్లేర్ చేయబడింది. మరి ముందు ఇంకేం లేవు. ఫైనల్ దేవుని దృష్టిలో ఏది సరైనదో యేసుక్రీస్తు డిక్లేర్ చేసేసాడు. అది వెతికితే, దాన్ని పట్టుకుంటే, దానికోసం మన సంవత్సరాలు ఖర్చు పెడితే, మన నరాల్లో ఆ నీతి కోసం మనం మన తృష్ణ, మన ఆకలి, మన యొక్క వెతుకులాట, మన పెనుకులాట ఆ నీతి కొరకు ఉంటే అప్పుడు రాజ్యంలో ప్రవేశిస్తాం. రైట్. విశ్వాసం అంటే ఏంటి? ఆహా అని చెప్పి ఊరుకోవడం కాదు, స్వచిత్తంలో మార్పు. రైట్. సో ఇవన్నీ కూడా రైట్ ఆ యొక్క మాటని ఎక్స్పౌండ్ చేయడం కోసం తీసుకొచ్చాను. కాబట్టి ఆ ఫైనల్ దట్ ఈస్ కాల్డ్ స్టేట్మెంట్. పౌలు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ కొరింథీయుల పత్రికలో. ఆయన ఏమి ఇచ్చాడు? దిస్ ఇస్ ద ఫైనల్. దాన్ని చదువుతారు 2 కొరింథీయుల పత్రిక రైట్ 5వ అధ్యాయము 21వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి తగినట్లు పాపమెరిగిన ఆయనను మన కోసం ఆయన పాపముగా
చేశాడు. ఆయన యందే దేవునికి డిక్లేర్ చేయబడింది. ఇంకెవరి యందు కూడా డిక్లేర్ చేయబడలేదు. రైట్. సో ఈ ఆయన రాజ్యం కోసం నీతి కొరకు మనం వెతకడమే, ఆయన్ని వెంబడించడమే, ఆయన కొరకు సమస్తాన్ని త్యజించుకోవడమే, ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడమే సిమియోను రైట్ రక్షకుడు కలుగుతాడు అన్నప్పుడు ఎదురు చూశాడు కనిపెట్టుకున్నాడు ఇజ్రాయేల్ ఆదరణ కొరకు. ఏం నీతిమంతుడండి. ఏసేపు నాకు దేవుడు చెప్పింది నమ్మి అవమానాల కోసం రెడీ అయిపోయాడు. ఏం దేవుని నీతిని కనుక్కున్నాడండి. నోవా దేవుని నీతిని కనుక్కున్నాడండి. అబ్రహాము దేవుని నీతిని కనుక్కున్నాడండి. ఇజ్రాయేల్ ప్రజలు దావీదులు చాలా మంది ధర్మశాస్త్రం వలన రైట్ వారు దేవుని నీతిని వెంబడించారు, కనుక్కోగలిగారు. అందరూ కాదు, పరిశుద్ధ శాస్త్రాలు కాదు. ఎవరైతే దేవుడు మాట నమ్మి తనకు కనిపెట్టారో వారు ఆయన కనుక్కోగలిగారు. బట్ ఈరోజు దేవుని నీతి పట్ల ఆకలి ఉందా? దేవుని నీతి అర్థమవుతుందా? ఓకే, ఆయన ఇచ్చిన ఆ డిక్లరేషన్ స్టేట్మెంట్ మనకి అర్థమవుతుందా? దాని కొరకు ఈ సంవత్సరాలు, మీ వయసు, మీకున్నవి ఖర్చు పెడతాను. రైట్, ఇలా ఖర్చు పెట్టకుండా, ఇలా చేయకుండా మనం మన సమయాన్ని మనం ఖర్చు పెట్టినట్లయితే అది కేవలం ఉదయ ప్రయాసం విషయాన్ని మనం తిరిగి దేవుని నీతి ఏంటో రైట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దాన్ని వెతకండి, దాన్ని వెంబడించండి. ఇంతకుముందు పరిశీలు శాస్త్రాల గురించి ఒక మాట పౌలు రాస్తూ చెప్పాడండి. ఆ మాట మనకు అనకుండా జాగ్రత్త చూసుకుందాం. ఆ మాట చూపిస్తాను చూడండి. రోమిల్ రాసిన పత్రికలో ఆ 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. రోమిల్ రాసిన పత్రిక ఆ 9వ అధ్యాయంలో ఇలా ఉంటుంది. రైట్, ఆ 30 వచనం చదువుతారు ఎవరైనా? 9:30. అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారి విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. వారు డివైడ్ చేసేసారు. జాగ్రత్త, నా మాటలు వినండి. ఇజ్రాయేల్ చేసే తప్పేం తెలుసండి? ఆయన మాటని రైట్ వింటే, నమ్మితే, కన్విక్షన్ వస్తే రైట్ మన స్వభావంలోనూ మన క్రియల్లో మార్పు వస్తుంది. మనం స్వచిత్తంలో మార్పు లేకుండా క్రియల్ని మాత్రం అనుసరించడం వలన అది అందుకోలేము, వెంటాడినప్పుడు కూడా అందుకోలేము. దేవుడు ఇదే 10 సార్లు చెప్తున్నాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మీరు వెంటాడండి, అది మీ స్వచిత్తాన్ని మారుస్తుంది. దేవుని కొరకు, దేవుని నీతి కొరకు చేయాలని ఆశ హృదయంలో కలుగుతుంటది. విశ్వాసంతో మీరు జీవిస్తారు. ఆ విశ్వాసం నుంచి పుట్టేవే నీతి క్రియలు, సత్క్రియలు పుడతాయి అని చెప్తే ఇజ్రాయేల్ తప్పేం తెలుసండి? దేవుడు చెప్పిన క్రియల్ని వారు చేసుకుని వెళ్ళిపోతున్నారు. బట్ ఏ విశ్వాసం ఉండాలో ఆ విశ్వాసాన్ని వారు మిక్స్ అయిపోతున్నారు. రైట్, అది చూడకు, ఇది తినకు, అది చేయకు అనేది క్రియ. అయ్యో నా దేవుడు చెప్పాడు, నా దేవుడు మంచోడు, ఆ దేవుడు చెప్పాడు విన్నాను, ఆ దేవుడు చెప్పాడు అందులో ఉంది అనే దేవుడు మాట నమ్మినట్లయితే అది మన నీతికి ఎంచబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మరొకసారి ఈ మాటలని మీరు మనం ధ్యానం చేసుకొని రైట్ చక్కగా దేవునికి అర్థం చేసుకొని నోవా వలె, అబ్రహాము వలె, తామారు వలె, కొన్నిసార్లు యోధ వలె మన పశ్చాత్తాపడ్డానికి, ఏసేపు వలె, సిమియోను వలె రైట్ చక్కగా మనం దేవుని అర్థం చేసుకొని దాన్ని వెతికి వెంబడించిన వారు ఉన్నట్లుగా దేవుడు తన కృపని మన పట్ల ప్రత్యేకించి ఎవరి బిడ్డల పట్ల విస్తరించడం దాకా.